బెనిఫిషియల్ బెండి ఏంటి ఇలా అన్నానా? మరి దీని యూజెస్ చూసేయండి. ఇది రెడ్ బెండి అండి, రెడ్ కలర్లో ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూన్ బూస్టప్కి హెల్ప్ చేస్తుంది. అలాగే సెల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఫైబర్స్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేస్తుంది. బీటా కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంకా విటమిన్ కే, ఫోలేట్, ఐరన్ ఉండడం వల్ల ఎనీమియా కండిషన్ కూడా మెయింటైన్ చేస్తుంది. దీంట్లో ఇంకా రిచ్ ఇన్ మినరల్స్, కాల్షియం ఉండడం వల్ల బోన్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. మరి ఇన్ని యూజెస్ ఉన్న బెండిని బెనిఫిషియల్ అంటాం కదా. మీరు కూడా దీన్ని మంత్లీ 2 or 3 times మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ గ్రీన్ కలర్ బెండి కన్నా ఈ రెడ్ కలర్ బెండిలో చాలా యూజెస్ ఉన్నాయండి. అండ్ ఇది కుకింగ్ చేసినప్పుడు గ్రీన్ కలర్లోకే టర్న్ అయిపోతుందండి. ఇప్పుడు రెడ్ కలర్లో ఉంది కదా, సో సేమ్ అలాగే ఉంటుంది, కానీ గ్రీన్ కన్నా చాలా పెద్దగా పొడవుగా ఉంటుంది. అలాగే కుకింగ్ చేసినప్పుడు ఆ హీట్కి ఈ రెడ్ కాస్త గ్రీన్ కింద కన్వర్ట్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అండ్ స్టే హెల్తీ.